జై శ్రీమన్నారాయణ. కార్తీక మాసం సందర్భంగా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు విశేషమైన ఆలయం శ్రీ భిక్షేశ్వరుడు శ్రీ గౌతమేశ్వర ఆలయం. ఇది కరీం జిల్లా మంథనిలో ఉంది. పురాతన కాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎందరో పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకూటం లేదా మంత్రపురి అని పిలిచేవారు. మంథని క్షేత్రానికి అనాది నామం మంత్రకూటం, అనగా ఈ క్షేత్రం దివ్య మంత్రాల కూటమి. అసలు ఈ క్షేత్రం గొప్పదనం వివరించటం దేవతలకు కూడా సాధ్యం కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే అందులో పూజా మందిరమే ఈ మంథని క్షేత్రం అని అంటారు. మంథని కేవలం గ్రామం కాదు, ఆలయాల సమాహార ముక్తిధామం. తపోనిష్టాగరిష్ఠులను తరింపజేయు శైలేశ్వరుడిగా, ప్రణవాన్ని ధ్యానించే వారికి ధన్యతనిచ్చుటకు ఓంకారేశ్వరుడిగా, తన ఆలయ తీరాన అనుష్ఠించు సాధకులకు మోక్షతీరాలకు చేర్చే గౌతమేశ్వరుడిగా, ముముక్షువులను మోక్షభిక్ష పెట్టే భిక్షేశ్వరుడిగా, గలగల పారే గౌతమి తీరాన అనునిత్యం 4 రూపాల్లో సిద్ధంగా ఉన్నానంటాడు సదాశివుడు. ఇంతటి పవిత్రమైన క్షేత్రంలో తప్పక దర్శించవలసిన ముఖ్యమైన ఆలయాలు 2. అవి భిక్షేశ్వరుడు మరియు గౌతమేశ్వరుడు ఆలయాలు. భిక్షేశ్వర స్వామి ఆలయం గురించిన విషయాలు. సాధారణంగా ఆలయాలు ఆగమశాస్త్రానుసారం ఉంటాయి. ద్వారం, ధ్వజం ప్రతిదీ శాస్త్రోక్తంగా ఏర్పాటు చేస్తారు. కొన్ని ఆలయాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. అలాంటి గుడులు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. మంథనిలో కొలువుదీరిన భిక్షేశ్వర స్వామి దేవాలయం అటువంటిదే. కాశీ తర్వాత అంతటి మహిమాన్విత క్షేత్రంగా కీర్తి గడించింది ఈ దేవాలయం. సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంతో నిర్మిస్తారు. కానీ పశ్చిమ ముఖంతో విరాజిల్లే ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. మంథనిలోని భిక్షేశ్వర స్వామి ఆలయం పశ్చిమ ముఖద్వారం కలిగి ఉంటుంది. కాశీ విశ్వేశ్వరుని ఆలయం తర్వాత పశ్చిమ ముఖద్వారం కలిగిన గుడి ఇదే కావటం విశేషం. అంతేకాదు, దేశంలో మరెక్కడా లేని విధంగా దక్షిణామూర్తి లింగ రూపంలో వెలిసిన క్షేత్రం కూడా ఇదే. పశ్చిమ ముఖద్వారం కలిగిన భిక్షేశ్వరుడి ఆలయంలో పశ్చిమ ముఖంలో శివుడు, అదే గర్భగుడిలో దక్షిణ ముఖంలో దక్షిణామూర్తి కొలువుదీరారు. భిక్షేశ్వరుడి అనుగ్రహంతో సర్వకాలాల్లో విజయం కలుగుతుందని విశ్వాసం. ఈ స్వామికి అభిషేకాలు చేయిస్తే జాతకంలోని శనిదేశాలు కూడా పోతాయి అని నమ్మకం. వేదాంగాలకు మంథని కేంద్ర బిందువుగా మారడానికి ఇక్కడి దక్షిణామూర్తి కారణమని చెబుతారు. విద్యకు మారుపేరుగా నిలిచే దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల మంత్రపురి వేద విద్యకు నిలయంగా మారిందని స్థానికుల నమ్మకం. అందుకు తగ్గట్టే తరాలు మారుతున్న మంథనిలో వేదం ఈ రోజుకి చక్కగా పరఢవిల్లుతుంది. ఆధునిక విద్యలోనూ మంథని వాసులు విశేషంగా రాణిస్తూ దేశ విదేశాల్లో స్థిరపడి కీర్తి ప్రతిష్టలు సంపాదించడమే కూడా దక్షిణామూర్తి అనుగ్రహ ప్రభావమే అని చెబుతారు. ప్రతి ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. భిక్షేశ్వరుడి గుడిలో ధ్వజస్తంభం లేకపోవటం మరో విచిత్రం. ధ్వజస్తంభం లేని ఆలయం దేశంలో ఇదొక్కటేనేమో. దక్షిణామూర్తి అనుగ్రహం కోసం విద్యార్థులు వస్తూ ఉంటారు. ఎప్పుడూ సందడిగా కనిపించే ఈ క్షేత్రం శివరాత్రి పర్వదినం సందర్భంగా మరింత కోలాహలంగా మారుతుంది. భిక్షేశ్వరుని దర్శించుకుంటే రాజసూయ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని అంటారు. ఇక గౌతమేశ్వర ఆలయం
గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల గౌతమేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. మాఘమాసంలో నియమానుసారం ఇక్కడ స్నాన దానాదాలు చేస్తే 7 జన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. గంగాదేవి రాకతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న అనుమానంతో పార్వతీదేవి గంగను వదిలేయమని శివుడిని వేడుకోగా అందుకు శివుడు అంగీకరించలేదు. దాంతో పార్వతి అలుక వహిస్తుంది. ఇదంతా గమనించిన వినాయకుడు తన తల్లి పార్వతి, తమ్ముడు కుమారస్వామిని వెంటబెట్టుకొని గౌతముని యొక్క ఆశ్రమానికి వస్తాడు. అక్కడ ఉన్న జయని పిలిచి ఆవు రూపం ధరించి గౌతముని చేలలో మేయమని వినాయకుడు ఆజ్ఞాపిస్తాడు. జయ ఆవు రూపం ధరించి గౌతముని పంట పొలాల్లో పడి మేస్తుండగా గౌతముడు గడ్డిపరకతో ఆ ఆవును అదిలించగానే గణపతి ఆజ్ఞ ప్రకారం అది మరణిస్తుంది. గోహత్య మహాపాతకమని తలచి దానిని రూపుమాపుకోవడానికి గౌతముడు పరమేశ్వరుడిని ప్రార్థించాడు. పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపచేస్తాను, అదే గోదావరి నదిగా పేరు పొందుతుంది అని చెప్తారు. శివుణ్ణి కూడా తనతో పాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిశాడు. ఆ శివలింగాన్ని గౌతముడు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకించాడు. అదే గౌతమేశ్వరుని ఆలయం. తూర్పు దిశగా ప్రవహించే గోదావరి ఈ దేవాలయం దగ్గరికి రాగానే తన దిశను మార్చుకొని ఉత్తరముఖంగా ప్రవహిస్తుంది. మంథని రామగుండం నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనూ, కరీంనగర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 225 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. స్వస్తి.